క్రిస్మస్ మనుషులను రక్షించుటకు యేసు ప్రభువు ఈ భూమిపైన రెండవ ఆదాముగా జన్మనెత్తి సాతాను దుష్ప్రభావముల నుండి మానవుడిని రక్షించుటకు తానే స్వయంగా కన్య మరియమ్మకు జన్మించిన శుభతరుణమని చెప్పవచ్చును. ఈ క్రిస్మస్ సందేశాన్ని హైదరాబాద్ ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ శ్రీమతి ఎలిజబెత్ రాణి క్రిస్మస్ సందర్భంగా అందించారు. ఆదికాండము 26, 27, 28 వచనముల ప్రకారంగా యేసు ప్రభువు స్వయముగా తానే ఈ భూ ప్రపంచంలో మానవుని రూపంలో అవతరించి సాతాను చెరను నుండి మానవులను విడిపించి వారిలో మంచితనమును వికసింపచేయడానికి అవతరించిన శుభ మహోత్సవం అని అన్నారు. దేవుని ప్రజలారా, తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి శుభములు మీకు కలుగునుగాక. క్రిస్మస్ అంటే ఏమిటి? క్రిస్మస్ అంటే దేవుడైన ప్రభువు ఈ లోకమునకు మనిషిగా రావడమే క్రిస్మస్గా మనం పరిగణిస్తాము. మరి ఈ లోకమునకు లేకపోతే ఈ ప్రపంచానికి క్రిస్మస్ ఎందుకు అవసరము అన్న దాని గురించి మనం ఇప్పుడు కొద్దిగా తెలుసుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము 27, 28 మనం చూస్తే, దేవుడు మనిషిని తన స్వరూపంలో చేసి తన పోలికను అనుగ్రహించి మనిషికి సృష్టి మీద అధికారంనిచ్చి ఈ భూమిని అంతటను తన రిప్రజెంటేటివ్గా ఏలడానికి దేవుడు మనిషిని భూమి మీద ఉంచాడు. కానీ మనిషి దేవుడి ఇచ్చిన ఆజ్ఞను ఉల్లంఘించి సాతాను చేత మోసగింపబడి దేవుడి ఆజ్ఞకు వ్యతిరేకంగా పాపం చేశాడు. అందుకని దేవుడు ఈ క్రిస్మస్ అనేది సాతానికి దేవుడు చేసిన ప్రామిస్ అయి ఉంటున్నది. ఎందుకు అనంటే, పాపానికి కారణమైన సాతాను నుంచి మనిషిని విడుదల చేయడానికి దేవుడు క్రిస్మస్ గురించి సాతానికి తను మొదటిగా ప్రామిస్ చేస్తాడు. ఆయన ప్రామిస్ ఏంటంటే, నేను ఈ భూలోకమునకు వచ్చి నీ శక్తిని, నీ పవర్ని నేను అణిచివేస్తాను అని సాతానుతో సెలవు ఇవ్వడమే ఇది క్రిస్మస్. క్రిస్మస్ అనేది సాతానునికి దేవుడు ఇచ్చిన వాగ్దానము. అక్కడ మనిషికి చెప్పినట్టుగా మనము ఆది కాండంలో క్రిస్మస్ గురించి మనం చూడము. కానీ తర్వాత దేవుడు తన ప్రవక్తల ద్వారా బయలుపరిచి తను ఏ గోత్రంలో పుడతాడో, ఆయన ఏ విధంగా కన్యక ద్వారా ఈ లోకానికి వస్తాడు, అవన్నీ మనం తర్వాత బైబిల్లో మనం చూస్తాము. దాని ప్రకారమే యేసు ప్రభువారు కన్యక నుంచి ఈ లోకంలో జన్మిస్తాడు. దాన్నే ఈరోజు మనం అందరము డిసెంబర్ 25గా ఆచరిస్తూ అనేక ఆచార వ్యవహారాలలో మునిగి తేలుతూ ఆ క్రిస్మస్ యొక్క అర్థాన్ని మనము కోల్పోయాము. క్రిస్మస్ యొక్క అర్థం ఏమిటంటే, మనిషి దేనినైతే పోగొట్టుకొని సాతానుకు బానిసయ్యాడో, దేవుని యొక్క సంబంధాన్ని కోల్పోయాడో, ప్రపంచంలో ఇప్పుడు మనం చూసే చెడు అంతటికీ మనిషి ఒక బానిసలాగా అయ్యాడో, వాటన్నిటి నుంచి విడుదల చేసి దేవుడితో మనిషి కోల్పోయిన సంబంధాన్ని మరలా దాన్ని రెస్టోర్ చేయడమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన కారణమై ఉంటున్నది. మరి ఈ లోకంలో ఈ యేసు ప్రభు పుట్టాడని పండగ చేయుచున్న మనము ఏ విధంగా ఈ యేసు ప్రభు ఈ లోకానికి రావడాన్ని మనము ఏ ఉద్దేశంతోనే ఈ పండుగను మనం ఆచరిస్తున్నాం అన్నది మనం చూసుకోవాల్సిన పరిస్థితి అయి ఉంటున్నది. ఎందుకు అనంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనుషులను రక్షించడానికి, మనుషులను తండ్రితో మరలా ఏకం చేయడానికి. ఆయన
తండ్రి యొక్క ప్రణాళిక ప్రకారము ఏదైతే ముందుగా నిర్ణయించబడినదో దానిని చేయడానికి యేసు ప్రభు వచ్చాడు కనుక మనము ఆ క్రిస్మస్ యొక్క ఉద్దేశమును గ్రహించి దేవుడి సువార్తను తెలియని వారికి యేసు ప్రభు వచ్చిన కారణము, ఆయన పుట్టుక కారణము అనేది మనం తెలియజెప్పడమే ఈ నిజమైన క్రిస్మస్ యొక్క ఉద్దేశము. యేసు ప్రభు లేకపోతే ప్రపంచము రోజు రోజుకి అధోగతికి పాలవుతూ పాపమునకు మనిషి బానిసగా అవుతున్నాడు. కాబట్టి ఆ పాపంలో ఉన్న మనిషికి యేసు ప్రభు రక్షకుడుగా వచ్చాడనే సువార్త చాటడమే ఈ క్రిస్మస్ అయి ఉంటున్నది. అందునిమిత్తమే యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చి తండ్రి చిత్తమును నెరవేర్చి మరలా రెండవ ఆదాముగా యేసు ప్రభు ఎలా వచ్చాడు అనంటే, మొదటి ఆదాము తను చేసిన తనని సృష్టించిన ఉద్దేశమును ఉంచి తొలగిపోయినందుకు యేసు ప్రభు, దేవుడైన యేసు ప్రభు రెండవ ఆదాముగా వచ్చి తను తండ్రి చిత్తమును నెరవేర్చి మరలా ఈ భూలోకమునకు ఆయన మనుషుడిగా వచ్చినాడు కనుక మనిషిగా యూదాగోత్రపు రాజుగా వచ్చి ఈ లోకంలో ఆయన రాజ్యంను స్థిరపరిచి ప్రజలమైన మనం కోల్పోయిన అధికారమును తనతో పాటు మరలా మనకు అనుగ్రహించి ఈ లోకంలో మనిషి మొదట పాపం లేనప్పుడు ఉన్న రీతిగా మరలా ఈ ప్రపంచంలో మనిషి పాపం లేని స్థితిలో ఉండడానికి సాతానుకు ఆ నరకములో దానికి చోటును నరకానికి సాతానుని పంపించి మనకి ఈ భూమిని మరలా మొదటి ఆదాము వలె ఏలడానికి అట్టి కృపనివ్వడమే దేవుడి సత్య ప్రణాళిక ఉంటున్నది. కాబట్టి ఈ క్రిస్మస్ని మనము దేవుని స్వార్థ పంచడంలో, తెలియని వారికి ఆయన గురించి చెప్పడంలో, ఆయన వచ్చిన ఉద్దేశమును మనము మన జీవితంలో దానిని నెరవేర్చడంలో మనము గడుపుటయే మనము ఈ క్రిస్మస్ దినమున చెప్పడమే అది నిజమైన క్రిస్మస్. సో ఐ విష్ యూ ఆల్ ఆఫ్ యూ ఏ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్. సుదినం 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 ఆరాధ్యుడా అద్వితీయుడా అమరుడా ఆద్యంతరహితుడా అమరుడా ఆద్యంతరహితుడా ఆదిలో వాగై శరీరధారిగా అరుదించిన ప్రేమ స్వరూపుడా సుదినం 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 పరిశుద్ధుడా పరమ పవిత్రుడా జీవించువాడ దివినేలు సత్య స్వరూపుడా జీవించువాడ దివినేలు సత్య స్వరూపుడా నాలో జీవమై జీవి
నజరేయుడా. సుదినం 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 సుదినం. ఈ మంగళకర శుభరాత్రిలో నా హృదయంలో నా జీవమై లేఖనములను నెరవేర్చుటకు జన్మించిన ఆశ్చర్యకరుడా. దివిని భూమిని ఏకం చేయుటకు మనిషిగా వచ్చిన సర్వేశ్వరా, నీకే వందనం, మాకే సుదినం. నీకే వందనం, మాకే సుదినం. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే